ఓ జీవనవాహిని పావని కలియుగమున కల్పతరువు నీడ నీవని కనులు తుడుచు కామధేను తోడు నీవని నిను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని భూమిని తడిపి దివిగా మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి గంగోత్రి भवानी सहितं नमामि सदानमारायणारकालैकमाया
ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా నువ్విచ్చిన మనసే క్షేమం నువ్వు పంచిన ప్రేమే క్షేమం నువ్వయ్యి నేనున్నాను క్షేమంగా మనమాడిన ఆటలు సౌఖ్యం మనసాడిన మాటలు సౌఖ్యం మనవయ్యే కలలున్నాయి సౌఖ్యంగా నీ చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా ప్రతి పదమునను ప్రత్యక్షం శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా నువ్వు పంపిన జాబుల పూలు నాసికలో జాజులు కాగా దస్తూరి నుదుటను మెరిసే కస్తూరిగా నీ లేఖల అక్షరమాల నా మెడలో హారం కాగా చేరాతలు నా తల రాతను మార్చంగా నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అర్థంగా నువ్వు చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అర్థంగా గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలే సాగంగా నాలో సగభాగంగా గంగా నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా గంగా నిజంగా నువ్వే నాలో సగభాగం. గత 7 సంవత్సరాల నుండి దక్షిణ గంగా వేదనిత్యహాతిగా పేరుగాంచినటువంటి బాసర తీర్థంలో చదువులమ్మ తల్లి సరస్వతీదేవి కొలువుదీరినటువంటి బాసర క్షేత్రంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని గత 8 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాము. ఈ యొక్క గోదావరి హారతి కార్యక్రమం శ్రీ వేదభారతి పీఠ వేద విద్యాలయాన్ని నిర్మించినటువంటి
శ్రీ వేద విద్యానంద స్వాముల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని స్వామీజీ వారు స్వయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టి అన్ని కార్యక్రమాలను కూడా స్వామీజీ వారే నిర్వహిస్తున్నారు. ఇటువంటి గోదావరి హారతి కార్యక్రమం ప్రతిరోజు కూడా లైవ్ కూడా వస్తుంటుంది. అందరూ కూడా చక్కగా వీక్షిస్తూ ఉండవచ్చును. ఇటువంటి గోదావరి హారతి కార్యక్రమానికి గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా సహాయ సహకారాలు అందితే చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. దానికి ఆయన చెప్తారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. జై శ్రీవేదం. గంగాహారతిని స్వామీజీ 7 సంవత్సరాల కిందటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఒక్కరోజు కూడా తప్పకుండా నిర్వహిస్తున్నారు. గంగాహారతి ప్రత్యేకత అంటేనే బీడుని తొలగించి సస్యశ్యామలం చేయడం, అంటే కష్టాల నుంచి సుఖాలమయానికి తీసుకెళ్ళడం. అందులో ఈ సంవత్సరము క్రోధీకృత నామ సంవత్సరము. కోపము మన యొక్క తెలివిని హరింపజేస్తుంది, శాంతిని లేకుండా చేస్తుంది. కాబట్టి అట్టి శాంతిని మనము ఇంకా ఎక్కువ చేసుకొని క్రోధాన్ని చంపుకోవాలన్నటువంటి స్వామీజీ సంకల్పమే ఈ గోదావరి హారతి. నదీ హారతి అంటేనే నదమ్మ ఎక్కడైతే బీడుబడ్డ భూములు ఉంటాయో అక్కడికి నదమ్మ వెళ్ళిందంటే అక్కడే సస్యశ్యామలం ఏర్పడుతుంది. మన సంస్కృతే నదీ లోయ ప్రాంతాలు. అందుకని చెప్పేసి ఆ అమ్మ శాంతి పరురాలు కాబట్టి ఆ శాంతిల్నే తెలివి మనకు పెరుగుతుంది. కాబట్టి కోపంతో తెలివి తగ్గుతుంది, ప్రేమ తగ్గుతుంది, శాంతి తగ్గుతుంది, వినాశనానికి దారితీస్తుంది. మరి ప్రేమ తెలివిని పెంచుతుంది, విప్లవానికి దారితీసి ఎంతో నైపుణ్యంతో మనము దేశాన్ని మన కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవచ్చు. అలాంటి శాంతిని పెంచుకోవడానికి స్వామీజీ ఈ గంగాహారతిని ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఎన్నో పూజల ద్వారా, ఎన్నో యజ్ఞాల ద్వారా, రుద్రయాగము, విష్ణుయాగము, గణపతి యాగము, చండీ యాగాలను నిర్వహిస్తూ ఈ సంవత్సరము లోక కళ్యాణం కోసమై ప్రపంచం మొత్తం శాంతి ఉండాలి, యుద్ధాలు జరగకూడదు. అదేవిధంగా ప్రపంచం మొత్తము శాంతి ఎలా అయితే పెరుగుతుందో అప్పుడే అందట్లో ఐక్యత పెరుగుతుంది, యూనిటీ పెరుగుతుంది. అందుకని చెప్పేసి ఆ శాంతే స్వామీజీ యొక్క మూలం. కాబట్టి ఆ శాంతి పెరగాలంటే గంగాహారతి అని చెప్పేసి గంగాహారతిని నిర్వహిస్తున్నారు. ఎవరైతే గంగాహారతి, వేదభారతి గంగాహారతికి ఎక్కడైనా కానీ గంగాహారతిని ఎవరైతే తిలకించి అమ్మ ఆశీర్వచనాలు తీసుకుంటారో వాళ్లకు సంపూర్ణమైన తెలివితేటలు, శాంతి వాళ్ళకు ప్రసాదింపచేసి ఆ తల్లి వాళ్ళ నుంచి కోపాన్ని తొలగించి వాళ్ళ యొక్క ఇంటిని, వాళ్ళ దేశాన్ని సుభిక్షంగా ఉంచుతుందన్నదే స్వామీజీ యొక్క ఉద్దేశం. జై శ్రీరామ్. చెప్పండి. ఇది మన సనాతన ధర్మం యొక్క లక్షణము. దీన్ని మనకు స్వామీజీ గారు ఈ విధంగా చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ.